Hello friends, AP, TS, DSC and also all competitive exams की యూజ్ అయ్యే విధంగా ఈరోజు మనం RTI 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్టం 2005 గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ మరియు కోడ్స్ ఉపయోగించి మనం ఈ వీడియో చివరిలో నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకున్నాము. అవి కూడా డిస్కస్ చేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని నిషాద్ సార్ మ్యాథ్స్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, సమాచార హక్కు చట్టం 2005. RTI చట్టం అంటే ఏమిటి? ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం, అధికారిక యంత్రాంగం అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌరులకున్న హక్కును చట్టబద్ధం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర కమిషన్లు నెలకొల్పడం మొదలగు అంశాల కోసం ఉద్దేశించినదే ఈ చట్టం. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం, అదేవిధంగా అధికారిక యంత్రాంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేకి పౌరులకు ఉన్నటువంటి ఈ హక్కును చట్టబద్ధం చేయడానికి మన ఈ RTI యాక్ట్ 2005 అనేటువంటిది వచ్చిందన్నమాట. మరి సమాచార హక్కు చట్టం 2005 గురించి మనం కొద్దిగా ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం. సమాచార హక్కు పరిమితులు, సాధ్యాలు పరిశోధించడానికి HC సౌరీ కమిటీ అనేటువంటిది నియమించారన్నమాట. అంటే సమాచార హక్కు యొక్క పరిమితులు మరియు సాధ్యాలు పరిశోధించడానికి ఈ HC సౌరీ కమిటీ అనేటువంటిది ముందుగా నియమించారన్నమాట. సమాచార హక్కు చట్టాన్ని ముందుగా అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రాలు గోవా 1997, తమిళనాడు 1997, జమ్మూ కాశ్మీర్ 2004. సో సమాచార హక్కు చట్టాన్ని ముందుగా అమలు చేసినటువంటి రాష్ట్రాలు అన్నమాట గోవా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్లో 2004 చట్టాన్ని సవరణ చేసి సమాచార హక్కు చట్టం 2009ని అమల్లోకి తెచ్చారన్నమాట. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చట్టం వచ్చి సమాచార హక్కు చట్టం 2009. భారత రాజ్యాంగం 1950లో అధికరణ 19(1) ద్వారా ప్రసాదించినటువంటి సమాచార హక్కును చట్టబద్ధత చేయడం కోసం RTI 2005ను రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఈ సమాచార హక్కును చట్టబద్ధత చేయడం కోసం ప్రభుత్వము RTI 2005ను రూపొందించడం జరిగిందన్నమాట. RTI బిల్లు అనేటువంటిది మొదటగా మే 12, 2005న పార్లమెంట్ ఆమోదం పొందినది. సో పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి తేదీ ఏమిటంటే మే 12, 2005. సో వీటికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో మనము కోడింగ్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో ముందుగా ఒకసారి చూడండి. తర్వాత ఈ RTI బిల్లు జూన్ 15, 2005న రాష్ట్రపతి ఆమోదం పొందింది. సో రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడంటే డేట్ జూన్ 15, 2005న. అదేవిధంగా RTI చట్టం అక్టోబర్ 12, 2005న అమలులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ మినహా, జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా RTI చట్టం అనేటువంటిది అక్టోబర్ 12, 2005 నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. మరి జమ్మూ కాశ్మీర్ తన సొంత సమాచార హక్కు చట్టం 2009ని అమల్లోకి తెచ్చుకోయిందన్నమాట. ఓకేనా. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసినటువంటి దేశం ఏదంటే స్వీడన్ అన్నమాట. 1776 అంబుడ్స్మన్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ అని. ఓకేనా. సమాచార హక్కు చట్టం సమగ్ర రూపం ఏమిటంటే, అంటే సమాచార హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. వీటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. మరి ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి అధ్యాయాలు, సెక్షన్లు మరియు షెడ్యూల్స్ గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈ RTI బిల్లు అనేటువంటిది పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదము, అదేవిధంగా అమలు అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది అనేటువంటి డేట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడింగ్ ద్వారా ఇప్పుడు చూద్దాం. చూడండి, RTI 2005 పార్లమెంట్ ఆమోదం ఎప్పుడు పొందిందంటే మే 12, 2005. మే 12, 2005 అంటే మనము టోటల్ డేట్ ఇలా రాస్తే 12/5/2005. ఓకేనా. 12/5/2005.
మరి ఆర్టీఐ పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి తేదీ 12/5/2005 అన్నమాట. మరి ఈ డేట్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, జనరల్గా పార్లమెంట్ అంటే ఏమిటంటే ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ అత్యున్నతమైనటువంటి శాసన మండలి. పార్లమెంట్ వచ్చి భారతదేశ అత్యున్నతమైనటువంటి శాసన మండలి అని అంటాం పార్లమెంట్. కాబట్టి ఈ ఇంగ్లీష్ పదం నుంచి మనము పార్లమెంట్ అంటే మనకి సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా అని గుర్తుకొస్తే, లెజిస్లేటివ్ అనేటువంటి ఈ పదంలో నుంచి మొదటి అక్షరము ఎల్. ఎల్ అంటే ఆంగ్లంలో ఎన్నవ అక్షరం అంటే 12వ అక్షరం. కాబట్టి 12 అని మనం డేట్ ఇక్కడ రాసుకుందాం. తర్వాత 5 మే అనేటువంటిది ఎలా వస్తుందంటే ఈ ఆర్టీఐ 2005లో ఉన్నటువంటి లాస్ట్ చివరిలో 5 ఉంది కాబట్టి 5నే ఇక్కడ తీసుకుందాం, మే కింద తీసుకుందాం. అదేవిధంగా ఇయర్ అనేటువంటిది కూడా 2005, ఆర్టీఐ 2005లోనే మనకు 5ని ఇక్కడ 2 సార్లు తీసుకుందాం. ఈ విధంగా మనం ఆర్టీఐ 2005 చట్టము పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి తేదీ మే 12, 2005, 12/5/2005 మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవది రాష్ట్రపతి ఆమోదం పొందినది ఎప్పుడు అంటే జూన్ 15, 2005. సో ఫుల్ డేట్ రాస్తే ఇలా రాస్తాం, 15 అంటే 15వ తేదీ 6వ నెల అంటే జూన్ 2005 అన్నమాట. 15/6/2005లో ఈ ఆర్టీఐ అనేటువంటిది రాష్ట్రపతి ఆమోదం అనేటువంటిది పొందింది. మరి దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనకి 15 కావాల డేట్. సో 15 ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి అనేటువంటి ఈ పదంలో రా అనేటువంటి మొదటి అక్షరం తీసుకుంటే, సో రా అనేటువంటిది ఈ విధంగా 0 ఉంది కదా, దాన్ని మనం పెద్దగా రాసుకుంటే అది ఇంగ్లీష్ అక్షరం ఓ లాగా కనిపిస్తుంది. ఓ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నవ అక్షరం అంటే 15వ అక్షరం. అట్లా రా నుంచి మనం ఓ అని రాసుకుని ఓ అనేటువంటిది 15 అని డేట్ రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు 6 కావాలి మనకి, మంత్ వచ్చి 6 జూన్. ఎలా వస్తుందంటే రాష్ట్రపతి ఆమోదం. ఈ రెండిట్లో రా ఆ అనేటువంటి మొదటి అక్షరాలు తీసుకున్నాం. ఓకేనా, రా ఆ. దీన్ని తిప్పేసి చదివితే మనం ఆ రా వస్తుంది. ఆ రాని మనము ఒక నంబర్గా రాసుకుంటే 6 అని వస్తుంది. ఓకేనా, సో ఆ విధంగా మనం 6 అనేటువంటి మంత్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా 2005 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్టీఐ 2005 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2005 అని మనము ఇయర్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 15/6/2005 అంటే జూన్ 15, 2005 అనేటువంటిది ఆర్టీఐ రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి తేదీ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అమలు. ఆర్టీఐ అనేటువంటిది ఎప్పటి నుంచి అమలైందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అక్టోబర్ 12, 2005. ఓకేనా, సో అంటే 12/10/2005. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, అమలు. అమలు అనేటువంటి పదాన్ని నేను అమల అని రాసుకున్నా. సో నాగార్జున గారి భార్య అమల కదా పేరు, అట్లా అమల అని రాసుకున్నా. ఇందులో మళ్ళీ ఆ అనేటువంటి మొదటి అక్షరం నుంచి అక్టోబర్ అని రాసుకున్నాను. చివరి అక్షరం లా నుంచి లాని ఎల్ అనేటువంటి సౌండ్తో వస్తుంది కాబట్టి ఎల్ అనేటువంటి అక్షరం రాసుకుంటే ఎల్ అనేటువంటిది ఎన్నవ అక్షరం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే 12వది. ఆ విధంగా అమల నుంచి లా అంటే ఎల్ అంటే 12 అని గుర్తుపెట్టుకున్నా. ఆ నుంచి అక్టోబర్, సో అంటే 10. ఓకేనా, అక్టోబర్. తర్వాత 2005ని మనం ఆర్టీఐ 2005 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2005 అని ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్టీఐ అమలు ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 12, 2005 అంటే 12/10/2005. ఆ విధంగా మనము ఓకేనా 12/10/2005 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అందులో చివరిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టీఐ 2005 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12, 2005 అంటే 12/10/2005 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్టీఐ 2005లో ఉన్నటువంటి అధ్యాయాలు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి సెక్షన్ల గురించి తెలుసుకుందాం. ఈ 6 అధ్యాయాల యొక్క పేర్లు అనేటువంటివి, అంటే ఒక్కొక్క అధ్యాయం దేని గురించి చెప్తుందో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, అధ్యాయం 1 అంటే ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ని ఏమంటామంటే ప్రిలిమినరీ అంటాం, అంటే తెలుగులో ప్రాథమిక అంశాల వివరణ. అంటే ఈ ఫస్ట్ చాప్టర్లో ఆర్టీఐ గురించి ఏముంటుందంటే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఓకేనా, మరి ఈ ఫస్ట్ చాప్టర్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 2 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సో వీటి గురించి తర్వాత మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు కేవలం మనం అధ్యాయాల యొక్క నేమ్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం ముందుగా. ఓకేనా, తర్వాత సెక్షన్లు కూడా మనము తెలుసుకుందాం. మరి ఇది మొదటి చాప్టర్ యొక్క పేరు అన్నమాట, ప్రిలిమినరీ అంటే ప్రాథమిక అంశాల వివరణ. తర్వాత ఆర్టీఐలో 2వ అధ్యాయం ఏమిటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్, సమాచార హక్కు అదేవిధంగా అధికార యంత్రాంగాల విధులు. అంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు గురించి, అదేవిధంగా అధికార యంత్రాంగాల విధుల గురించి ఈ చాప్టర్ అనేటువంటిది
చెప్తుంది అన్నమాట. మరి ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 9 సెక్షన్లు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి అంటే సెక్షన్ 3 నుంచి సెక్షన్ 11 వరకు అన్నమాట. ఇవి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సెక్షన్లు. నెక్స్ట్ 3వ అధ్యాయం పేరు ఏమిటంటే ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, కేంద్ర సమాచార కమిషను. ఆర్టీఐలో 3వ చాప్టర్ పేరు ఏమిటంటే కేంద్ర సమాచార కమిషన్. మరి ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 3 సెక్షన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సెక్షన్ 12, సెక్షన్ 13, సెక్షన్ 14. తర్వాత 4వ అధ్యాయం యొక్క పేరు ఏమిటంటే ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్. మరి ఇందులో కూడా 3 సెక్షన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 17. తర్వాత 5వ అధ్యాయం అంటే 5వ చాప్టర్ పేరు ఏమిటంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమిషన్స్, అప్పీల్ అండ్ పెనాల్టీస్. అంటే సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారము, అప్పీలు మరియు శిక్షలు అనేటువంటిది 5వ అధ్యాయం. అంటే ఇందులో మనం వీటికి సంబంధించినటువంటి సెక్షన్లు గురించి తెలుసుకుంటాం. ఇందులో కూడా 3 సెక్షన్లు ఉన్నాయి. మరి అవి ఎక్కడి నుంచి అంటే సెక్షన్ 18 నుంచి అన్నమాట. సెక్షన్ 18 నుంచి 20 వరకు అంటే సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20. తర్వాత లాస్ట్ చాప్టర్ నేమ్ 6వ అధ్యాయం పేరు ఏమిటంటే మిస్సిలేనియస్ అంటే ఇతరత్ర నిబంధనలు, విషయాలు. మరి 6వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 11 సెక్షన్లు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సెక్షన్ 21 నుంచి సెక్షన్ 31 వరకు. ఇవి మొత్తం 11. ఈ విధంగా మొత్తం మనకు ఆర్టీఐలో 6 చాప్టర్లు ఉన్నాయి. తర్వాత 31 సెక్షన్లు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి కూడా ఇప్పుడు మనము చూస్తాం. ఈ విధంగా ఆర్టీఐ 2005లో 6 చాప్టర్లు ఉన్నాయి. వాటి పేర్లు అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్లో మళ్ళీ సపరేట్గా ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ అధ్యాయం 1 ఏమిటంటే ప్రాథమిక అంశాల వివరణ. ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 2 సెక్షన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 and 2. ఓకేనా? 1 and 2 అనేటువంటివి 2 సెక్షన్లు ఇందులో ఉన్నాయి. సో మొదటి చాప్టర్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ప్రిలిమినరీ. ఓకేనా? ప్రాథమిక అంశాల వివరణ. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 2 సెక్షన్లు ఏమిటంటే సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1 ఏం చెప్తుందంటే చట్టం యొక్క పేరు, పరిధిని తెలియజేస్తుంది. ఆర్టీఐ 2005 ఈ చట్టం యొక్క పేరును, పరిధిని ఈ సెక్షన్ 1 అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా చూస్తే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. ఓకేనా? తర్వాత సెక్షన్ 2 తెలుగులో చూడండి. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే చట్టంలోని నిర్వచనాలను తెలియజేస్తుంది. ఈ ఆర్టీఐ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని పదాలకు, భావనలకు నిర్వచనాలను, డెఫినేషన్స్ని తెలియజేస్తుంది. ఓకేనా? చూడండి ఇంగ్లీష్లో 2వ సెక్షన్ ఏమిటంటే డెఫినేషన్స్. అవి ఏమిటంటే చాలా పదాలు ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇంపార్టెంట్ వర్డ్స్. చూడండి, సముచిత ప్రభుత్వం. ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని పదాలు అన్నమాట ఇవి. సముచిత ప్రభుత్వం. సముచిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం, దాని యంత్రాంగం. సమాచారం అంటే ఏంటంటే పరిపాలనా నిమిత్తము వ్రాసుకున్నటువంటి వ్రాత ప్రతులు, రికార్డులు, సీడీలు మొదలైనవి. తర్వాత ప్రజా సమాచార అధికారి అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులను ప్రజా సమాచార అధికారులు అంటారు. వీరు పౌరులకు సమాచారం ఇస్తారు. తర్వాత సమాచార హక్కు అంటే ఏ అధికార యంత్రాంగం కింద ఉన్న సమాచారాన్ని అయినా ఈ చట్టం కింద పొందగలిగేటువంటి హక్కు. అవి రసీదులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసేటువంటి హక్కు, టేపులు, ఫ్లాపీలు, మరి ఏ విధమైన ఎలక్ట్రానిక్ రూపంలోనైనా సమాచారాన్ని పొందేటువంటి హక్కు అనేటువంటిది ఈ సమాచార హక్కు అనేటువంటి పదం తెలియజేస్తుంది. తర్వాత మూడవ పక్షం అంటే సమాచారం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి కాక ఇతర వ్యక్తి లేదా ఇతర ప్రజా సంస్థ అని అర్థం. ఇవి కొన్ని పదాలు, వాటి యొక్క డెఫినేషన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్లో 2 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1 వచ్చి చట్టం పేరు, పరిధిని తెలియజేస్తుంది. సెక్షన్ 2 వచ్చి చట్టంలోని పదాలకు నిర్వచనాలను తెలియజేస్తుంది. ఇది మొదటి చాప్టర్లో ఉన్నటువంటి 2 సెక్షన్లు. నెక్స్ట్ 2వ చాప్టర్ చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్. అంటే సమాచార హక్కు, అధికార యంత్రాంగాల యొక్క విధులు. ఇక్కడ విధులు అని పడింది, ఇది రాంగ్, విధులు అన్నమాట. సమాచార హక్కు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ అంటే అధికార యంత్రాంగాల యొక్క విధుల గురించి ఈ 2వ చాప్టర్ అనేటువంటిది చెప్తుంది. మరి ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 9 సెక్షన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3 నుంచి 11 వరకు అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకుందాం. 3వ సెక్షన్. సో 3వ సెక్షన్ ఏం చెప్తుందంటే
రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందేటువంటి హక్కు ఉంది అని ఈ సెక్షన్ 3 చెప్తుంది. సో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే మీకు RTI 2005 అనేటువంటిది ఉంది అని చెప్తుంది. ఓకేనా, రైట్. 4వ సెక్షన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ అంటే ప్రజా సంస్థ లేదా ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పనిసరి విధులు అంటే పబ్లిక్ అథారిటీస్ యొక్క విధులు అన్నమాట, బాధ్యతల గురించి ఈ సెక్షన్ 4 చెప్తుంది. అవి ఏమిటంటే చూడండి, చట్టం అమలుకు అన్ని రికార్డులను అధికార భాషలో సిద్ధం చేసి ఉంచాలి. అదేవిధంగా అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ప్రజా సంస్థలో పనిచేసే అధికారుల నివాస చిరునామా వివరాలు, నెలవారీ జీతభత్యాలు ప్రదర్శించాలి. తర్వాత సెక్షన్ 5 ఏం చెప్తుందంటే డెసిగ్నేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, PIO అంటాం. ఓకేనా, ప్రజా సమాచార అధికారుల నియామకం PIO లేదా APIO అంటే చట్టం అమల్లోకి వచ్చిన 100 రోజులలోపు సమాచారం అందివ్వడానికి ప్రజా సమాచారం అధికారులను నియమించుకోవడం మరియు ప్రజా సమాచార సహాయ అధికారులను నియమించుకోవడము. అంటే ఈ చట్టం అమలు అయ్యే టయానికి అన్నమాట, అమలు అయిన 100 రోజుల్లోపు వీళ్ళందరినీ కూడా నియమించుకోవాలా అని చట్టంలోని సెక్షన్ 5 అనేటువంటిది చెప్తుంది. ఎవరెవరిని అంటే ప్రజా సమాచార అధికారులని, అదేవిధంగా ప్రజా సమాచార సహాయ అధికారులు అంటే PIO APIOలను అంటే ఈ చట్టం అమలైన 100 రోజుల్లోపు వాళ్ళని నియమించుకోవాలని ఈ సెక్షన్ 5 అనేటువంటిది చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 6 రిక్వెస్ట్ ఫర్ ఒబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. ఇది దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థన విధానానికి సంబంధించినది. అంటే దరఖాస్తు చేసేటువంటి పౌరులు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లేదా స్థానిక అధికార భాషలో కానీ కోరేటువంటి అంశాలను ఎలక్ట్రానిక్ రూపం లేదా లిఖితపూర్వకంగా కానీ దరఖాస్తులపై రాసి నిర్ణీత ఫీజును జతపరిచి సమాచార అధికారికి ఇవ్వాలి. అంటే ఎవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు, హిందీలో కానీ రాయొచ్చు, లేదా లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి రాసి వాళ్ళు లిఖితపూర్వకంగా కానీ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కానీ దరఖాస్తు అనేటువంటిది పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఫీజు నిర్ణీత ఫీజును జతపరిచి ఎవరికి ఎలా అంటే సమాచార అధికారికి ఇవ్వాలా అని ఈ సెక్షన్ 6 చెప్తుంది. సమాచారం కోరుతున్నటువంటి పౌరుడు ఎందుకు సమాచారం కోరుతున్నాడో కారణం, వ్యక్తిగత వివరాలు ఏమీ ఇవ్వనవసరము లేదు. సో సమాచారం కోరేటువంటి వ్యక్తికి రీజన్ అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అతని పర్సనల్ డీటెయిల్స్ కూడా అతను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని సెక్షన్ 6 చెప్తుంది. అదేవిధంగా గ్రామ స్థాయి సమాచారం కోసం ఫీజు అనేటువంటిది లేదు. గ్రామ స్థాయిలో మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే అప్పుడు దానికి ఫీజు అనేటువంటిది లేదు. అదేవిధంగా మండల స్థాయి సమాచారం కోసం అయితే సాధారణమైనటువంటి ఫీజు 5 రూపాయలు అన్నమాట. అదేవిధంగా జిల్లా మరియు ఆపై స్థాయి సమాచారం కోసం అయితే సాధారణమైనటువంటి ఫీజు 10 రూపాయలు అన్నమాట. అదేవిధంగా BPL కుటుంబాలు ఏ ఫీజు చెల్లించిన అవసరం లేదు. వార్షిక ఆదాయ పత్రం జతపరచాలి. ఈ ఫీజు నగదు లేదా DD లేదా IPO రూపంలో చెల్లించాలి. అంటే BPL కుటుంబాలు ఈ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇవి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ రిక్వెస్ట్తో పాటు జత చేయాలన్నమాట. ఓకేనా, మరి అంటే ఏదైతే మీరు ఫీజు కడుతున్నారో ఆ ఫీజుకి సంబంధించినటువంటి నగదు కానీ లేదా DD కానీ వీటిని IPO ఇవ్వాలన్నమాట. ఇది సెక్షన్ 6కి సంబంధించి అంటే రిక్వెస్ట్ ఫర్ ఒబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్, అభ్యర్థన దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థన విధానానికి సంబంధించినటువంటి వివరాల్ని సెక్షన్ 6 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 7 డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే దరఖాస్తుకి స్పందించి సమాధానం ఇవ్వడం, జవాబులు చెప్పడానికి సంబంధించినదే ఈ సెక్షన్ 7 అన్నమాట. ఓకేనా, దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సమాధానం ఇవ్వాలా, జవాబు ఇవ్వాలా. ఎలా అంటే చూడండి, PIO అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దరఖాస్తు స్వీకరించిన రోజు నుండి 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలి. PIO ఏదైనా దరఖాస్తు ఇస్తే దానికి జవాబు అనేటువంటిది 30 రోజుల్లోపు దానికి సమాధానం అనేటువంటిది ఇవ్వాలి. ఒక వ్యక్తి ప్రాణానికి, వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినది అయితే 48 గంటల్లోపు ఇవ్వాలి. అంటే రిక్వెస్ట్ పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒకవేళ ఒక వ్యక్తి ప్రాణానికి కానీ అతని వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినది అయితే అంటే అత్యవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ 48 గంటల్లోనే ఆ సమాచారం అనేటువంటిది దానికి సమాధానం జవాబు అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా దరఖాస్తు APIOకి సమర్పిస్తే సమాధానం 35 రోజుల్లోపు ఇవ్వాలి అని చెప్పేదే సెక్షన్ 7 అన్నమాట. ఓకేనా, సో సమాధానాలు జవాబులకు సంబంధించి సెక్షన్ 7 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 8 ఎగ్జంప్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ సెక్షన్ సమాచారం ఇవ్వడంలో మినహాయింపు ఉంటుంది. అంటే మినహాయింపు గురించి
ఈ సెక్షన్ 8 అనేటువంటిది చెప్తుంది. ఎగ్జంప్షన్ అంటే భారతదేశ సార్వభౌమాధికారము, సమగ్ర రక్షణ, శాస్త్ర లేదా ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే సమాచారం, విదేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలను దెబ్బతీసే సమాచారం, నేరాలను రెచ్చగొట్టేటువంటి సమాచారం ఇచ్చేటువంటి విషయంలో మినహాయింపు గలదు. అదేవిధంగా రాష్ట్రపతి, రక్షణ సంస్థలు, సుప్రీంకోర్టు కార్యాలయాల నుండి సమాచారాన్ని అడగకూడదు. ఓకేనా? ఆర్టీఐ కింద రాష్ట్రపతి, రక్షణ సంస్థలు, సుప్రీంకోర్టు కార్యాలయాల నుండి సమాచారాన్ని అడగకూడదు. వీటన్నిటికీ ఎగ్జంప్షన్ ఉంది అని ఆర్టీఐ సెక్షన్ 8 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 9 గ్రౌండ్స్ ఫర్ రిజెక్షన్ టు అసెస్ ఇన్ సర్టెన్ కేసెస్. ఈ సెక్షన్ సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలు నిరాధారానికి గల ఆధారాలకు చెందినది. అంటే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి లేదా ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అడిగితే దాన్ని రిజెక్ట్ చేయడానికి సెక్షన్ 9 కింద మనము రిజెక్ట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత సెక్షన్ 10 సెవెరబిలిటీ అంటే దరఖాస్తుదారు కోరిన సమాచారంలో ఇవ్వదగిన సమాచారాన్ని విడదీసి ఇవ్వడానికి చెందినది. దరఖాస్తుదారుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు అందులో మొత్తం సమాచారం ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా కొద్ది మాత్రమే సమాచారం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటే ఆ సమాచారాన్ని విడదీసి ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? ఏదైనా భంగం కలుగుతుంది మొత్తం సమాచారం అంటే ఏదైతే ఇవ్వడానికి ఛాన్స్ ఉందో అలాంటి సమాచారాన్ని విడదీసి ఇవ్వవచ్చు అని సెక్షన్ 10 అనేటువంటిది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 11 థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మూడవ పక్షానికి చెందినది. ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి అన్నప్పుడు మాత్రమే వెల్లడి చేయవచ్చు, లేకపోతే సెక్షన్ 8 ప్రకారం మినహాయింపు అనేటువంటిది ఉంటుంది. అంటే మూడవ పార్టీ, థర్డ్ పార్టీ, ఇప్పుడు పర్సనల్ డైరెక్ట్ కాకుండా దరఖాస్తు చేసే వాళ్ళు థర్డ్ పార్టీ అయినా లేదా దరఖాస్తు కోరదగినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం అనేటువంటిది థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అయితే ఫస్ట్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ మూడవ పార్టీ వాళ్ళ దగ్గర యాక్సెప్టెన్స్ అనేటువంటిది ముందుగా తీసుకునే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. ఒకవేళ ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి అన్నప్పుడు మాత్రమే వెల్లడి చేయవచ్చు అని సెక్షన్ 11 చెప్తుంది. లేకపోతే సెక్షన్ 8 ప్రకారము మినహాయింపు అంటే ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి మూడవ పార్టీకి ప్రయోజనం ఉంటుంది అన్నట్లయితే 30 నుండి 40 రోజుల్లోగా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలా. సో ఒకవేళ ఇది పాసిబుల్, ఒకవేళ ఇవ్వచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అది సమాచారం 30 నుంచి 40 రోజుల లోపల దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలి అని సెక్షన్ 11 అనేటువంటిది చెప్తుంది. ఇవి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సెక్షన్లు అన్నమాట. 3 నుంచి 11 వరకు మొత్తము 9 సెక్షన్లు. ఇప్పుడు నెక్స్ట్ 3వ అధ్యాయము ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, కేంద్ర సమాచార కమిషన్. ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 12, 13, 14 అంటే 12 నుంచి 14 వరకు అన్నమాట. ఓకేనా? మరి వీటి గురించి ఒక్కటి చూద్దాం. సెక్షన్ 12 కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇది కేంద్ర సమాచార కమిషన్ స్థాపన నిర్మాణానికి చెందినది. అంటే ఈ చట్టం అమలైన తర్వాత ఈ కేంద్ర సమాచార కమిషన్ స్థాపన గురించి చెప్పేదే సెక్షన్ 12 అన్నమాట. కేంద్ర సమాచార కమిషన్లోని ప్రధాన సమాచార కమిషన్ 10 మంది మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు. మరి ఈ ప్రధాన సమాచార కమిషన్ ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వ్యవహరిస్తారన్నమాట. అదేవిధంగా సభ్యులుగా లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ఉంటారు. ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. మరి ఈ కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇవి సెక్షన్ 12 అన్నమాట. సెక్షన్ 12 వచ్చి కేంద్ర సమాచార కమిషన్ స్థాపన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 13 టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. ఇది అధికారి పదవీ కాలం, సర్వీస్ నిబంధనల గురించి తెలుపుతుంది. పదవి చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాల పాటులో 65 సంవత్సరాల వయస్సు వరకు ఈ రెండిట్లో ఏది ముందు అయితే అంతవరకు పదవిలో ఉంటారు. ఏదైతే కేంద్ర సమాచార కమిషన్లో సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క పదవీ కాలం అనేటువంటిది 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పాటు. అంటే వాళ్ళు పదవి చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు ఉంటే అంతవరకు అన్నమాట వాళ్ళు పదవిలో ఉంటారు. నెక్స్ట్ సెక్షన్ 14 ఇదేం చెప్తుందంటే రిమూవల్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఇది ప్రధాన సమాచార కమిషనర్ మరియు సమాచార కమిషనర్ తొలగింపు విధానానికి చెందినది. అంటే ఇందులో ఉన్నటువంటి కమిషనర్ని అనర్హత చర్యలు, అప్రయోజకులు, ఆసక్తత ఆరోపణలు నిరూపించబడినటువంటి వారిని రాష్ట్రపతి ఆదేశం ద్వారా మాత్రమే వీళ్ళని తొలగించవచ్చు. అంటే రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఒకవేళ అనర్హత ఉన్నటువంటి లేదా అప్రయోజకులు లేదా అసక్తత ఆరోపణలు ఉన్నటువంటి సభ్యుల్ని రాష్ట్రపతి ఆదేశం ద్వారా
వాళ్ళని కేంద్ర సమాచార కమిషన్ నుంచి రిమూవల్ అంటే తొలగించవచ్చు అన్నమాట అని చెప్పేదే సెక్షన్ 14. నెక్స్ట్ చాప్టర్ 4 ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఏ విధంగా అయితే మనము సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చూస్తామో ఇప్పుడు సేమ్ అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో 4వ చాప్టర్ అధ్యాయం 4 రాష్ట్ర సమాచార కమిషన్. ఇందులో కూడా 3 సెక్షన్లు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 15 నుంచి 17 వరకు అన్నమాట. ఓకేనా. మరి సెక్షన్ 15 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క స్థాపన, మరి దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి సెక్షన్ 15 అనేటువంటిది చెప్తుంది. మరి ఇందులో కూడా ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ముఖ్యమంత్రి కమిటీ చైర్పర్సన్గా ఉంటారు, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి చే నామినేట్ చేయబడినటువంటి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వ్యవహరిస్తారు. మరి నియామకం ఎవరి చేత జరుగుతుందంటే గవర్నర్ చేత నియమించబడతారు. తొలగింపు కూడా గవర్నర్ పేరు మీదుగానే తొలగించబడతారు. తర్వాత సెక్షన్ 16 టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఇది కూడా అధికారి పదవి కాలం, సర్వీసు నిబంధనల గురించి తెలుపుతుంది. అంటే రాష్ట్ర సమాచార కమిషన్లో ఉన్నటువంటి అధికారుల యొక్క పదవి కాలం గురించి, అంటే పదవి చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలు 65 సంవత్సరాల వయస్సు వరకు ఈ రెండింటిలో ఏది ముందు అయితే అంతవరకు పదవిలో ఉంటారు. అంటే పదవిలో చేరినప్పటి నుంచి 5 సంవత్సరాలు లేదా వాళ్ళ వయసు 65 సంవత్సరాలు ఈ రెండింటిలో ఏది ముందు ఉంటే అంతవరకు ఈ అధికారులు పదవిలో ఉంటారన్నమాట రాష్ట్ర సమాచార కమిషన్లో. సెక్షన్ 17 ఇది కూడా సేమ్ రిమూవల్ ఆఫ్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అంటే ఇది ప్రధాన సమాచార కమిషనర్ లేదా సమాచార కమిషనర్లను తొలగింపు విధానానికి సంబంధించినది. ఇది ఇక్కడ గవర్నర్ ఆదేశాల ద్వారా తొలగించబడతారు. మరి రాష్ట్ర సమాచార కమిషన్లోని సభ్యుల్ని ఏదైనా నేర నిరూపణ అనేటువంటిది జరిగిన అప్రయోజకులు, అనర్హత లేదా నేరం మోపబడ్డటువంటి అధికారుల్ని గవర్నర్ ద్వారా తొలగించవచ్చు, గవర్నర్ ఆదేశాల ద్వారా తొలగించవచ్చు అని సెక్షన్ 17 అనేటువంటిది చెప్తుంది. ఓకేనా. 15, 16, 17 వచ్చి రాష్ట్ర సమాచార కమిషన్ స్థాపన మరియు వాటి పదవీ కాలము, తర్వాత రిమూవల్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 5వ చాప్టర్ వచ్చి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అప్పీల్ అండ్ పెనాల్టీస్. 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారము, తర్వాత అప్పీలు, శిక్షలు వీటి గురించి చెప్తుందన్నమాట. ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 3 సెక్షన్లు ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 18 నుంచి 20 వరకు. ఓకేనా. మరి సెక్షన్ 18 ఏం చెప్తుందంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అంటే ఏ వ్యక్తుల నుండి వచ్చిన ఫిర్యాదులైనా స్వీకరించి వాటిపై విచారణ జరపడం కేంద్రం సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క విధి అని తెలియజేస్తుంది అన్నమాట. పవర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటే కేంద్ర సమాచార మరియు రాష్ట్ర సమాచార కమిషన్ల యొక్క విధి గురించి చెప్తుంది. తర్వాత సెక్షన్ 19 అప్పీలు దాఖలు చేసేటువంటి విధానము అంటే అప్పీల్ చేయడం. నిర్ణీత వ్యవధిలో మొదట అప్పీలుపై నిర్ణయం వెలువడకపోయినా దరఖాస్తు ఆ రోజు నుండి 90వ రోజులోపు 2వ అప్పీల్ దాఖలు చేయవచ్చు. అంటే మొదట అప్లై చేసుకున్న తర్వాత దాని మీద సమాధానం అనేటువంటిది వెలువడకపోతే రెండవసారి అప్పీల్కి దాఖలు చేసుకోవచ్చు అంట. 90 రోజుల లోపల రెండవ అప్పీల్కి దాఖలు చేసుకోవచ్చు అని సెక్షన్ 19 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 20 జరిమానాలు, శిక్షలు అంటే పెనాల్టీస్ గురించి. ఈ దిగువ పేర్కొన్న సందర్భంలో ప్రజా సమాచార అధికారికి రోజుకు 250 రూపాయలు చొప్పున 25,000 మించకుండా జరిమానా విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సో ఎప్పుడెప్పుడు అంటే దురుద్దేశంతో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం, సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన, తప్పుడు సమాచారం ఇచ్చిన ఈ శిక్ష అనేటువంటిది ప్రజా సమాచార అధికారికి వేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇది సెక్షన్ 20 అనేటువంటిది పెనాల్టీస్ గురించి చెప్తుంది, జరిమానా మరియు శిక్షలు అన్నమాట. ఇవి 5వ చాప్టర్లో ఉన్నటువంటి 3 సెక్షన్లు అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 6వ చాప్టర్ ఏమిటంటే మిస్సిలేనియస్ అంటే ఇతరత్ర నిబంధనలు, విషయాలు. ఇందులో ఇక్కడ రాంగ్ పడింది 2 సెక్షన్లని. యాక్చువల్లీ అక్కడ 11 సెక్షన్లు ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 21 నుండి 31 వరకు. ఓకేనా. రైట్. మరి సెక్షన్ 21 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకన్ ఇన్ గుడ్ ఫెయిత్ అంటే ఇది మంచి చేస్తున్నామన్న ఉద్దేశంతో చేస్తున్న పనులకు లేక చర్యలకు పూర్తి రక్షణకు చెందినది. దరఖాస్తుదారులపై ఎటువంటి దావాలు న్యాయస్థానాలలో ప్రాసిక్యూట్ చేయడం, వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు. అంటే ఇది చిత్తశుద్ధితో చేసినటువంటి పనులకు లేదా చర్యలకు రక్షణ కల్పించడం గురించి సెక్షన్ 21 అనేటువంటిది చెప్తుంది. సో దరఖాస్తుదారులపై ఎటువంటి దావాలు కానీ లేదా ప్రాసిక్యూట్ అనేటువంటిది న్యాయస్థానంలో చేయకూడదు అని
సెక్షన్ 21 చెప్తుంది. తర్వాత సెక్షన్ 22 యాక్ట్ టు హ్యావ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్, అంటే అమల్లో ఉన్నటువంటి ఇతర చట్టాల కంటే సమాచార హక్కు చట్టానికి ప్రాముఖ్యతనివ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ఆర్టీఐ చట్టానికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది అని సెక్షన్ 22 చెప్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 23 బార్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్స్, కోర్టుల విచక్షణాధికార పరిధిపై పరిమితి చట్టంలోని నిబంధనల ప్రకారం జారీ చేయబడిన ఆదేశాలపై స్థానికంగా న్యాయస్థానంలో దావా కానీ దరఖాస్తుపై విచారణను కానీ ఏ కోర్టు చేపట్టరాదు. అంటే ఇందులో కోర్టు యొక్క పరిమితుల గురించి చెప్తుందన్నమాట. పరిమితి చట్టంలోని ఈ నిబంధనల ప్రకారము జారీ చేయబడిన ఆదేశాలపై స్థానికంగా న్యాయస్థానంలో దావా కానీ దరఖాస్తుపై విచారణ కానీ ఏ కోర్టు కూడా ఈ ఆర్టీఐ చట్టం మీద ఏ కోర్టు కూడా చేపట్టరాదు అని సెక్షన్ 23 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 24 యాక్ట్ నాట్ టు అప్లై టు సర్టెన్ ఆర్గనైజేషన్స్, దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కీలకమైనటువంటి సంస్థలు మరియు వ్యవస్థలకు ఈ చట్టం నేరుగా వర్తించదు. అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు చేస్తే అందుకు సంబంధించిన సమాచారం నిరాకరించడానికి వీలు లేదు. అంటే మనకి కొన్ని ఆర్గనైజేషన్ అంటే దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు మరియు వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటికి ఇది డైరెక్ట్గా వర్తించదన్నమాట. అంటే ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అడగకూడదు. అంటే దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కీలకమైనటువంటి సంస్థలు మరియు వ్యవస్థలకు ఇది ఈ చట్టం అనేటువంటి నేరుగా వర్తించదన్నమాట. దాని మీద ఏదైనా అవినీతి కానీ ఆరోపణలు కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ఆరోపణలు వస్తే అప్పుడు మాత్రమే సమాచారం నిరాకరించడానికి వీల్లేదు, ఇవ్వవలసి ఉంటుందన్నమాట. మానవ హక్కుల ఉల్లంఘన అయితే దరఖాస్తు అందిన 45 రోజులలోపు సమాచారం ఇవ్వాలా. ఓకేనా? సో దేశ రక్షణకు సంబంధించినటువంటి సంస్థలైనా సరే అక్కడ ఒకవేళ అవినీతి లేదా ఆరోపణలు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఉంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని 45 రోజులలోపు ఇవ్వాలి అని సెక్షన్ 24 అనేటువంటిది చెప్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 25 మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్, పర్యవేక్షణ మరియు నివేదించడము. కేంద్ర రాష్ట్ర సమాచార కమిషనర్ ఆచరణతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఏడాది చివరి డిసెంబర్లో చట్టంలోని నిబంధనలపై ఒక నివేదికను రూపొందించి దాని కాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి. సముచిత ప్రభుత్వం అంటే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్నమాట. ఈ కేంద్ర రాష్ట్ర సమాచార కమిషనర్లు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఏడాది డిసెంబర్ చివరిలో చట్టంలో నిబంధనలపై ఒక నివేదిక అనేటువంటిది ఒక కాపీ అనేటువంటిది సముచిత ప్రభుత్వానికి ఇవ్వాలా అని ఈ సెక్షన్ 25 అనేటువంటిది చెప్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 26 అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వం చేపట్టవలసినటువంటి లేదా రూపొందించవలసినటువంటి కార్యక్రమాలు ప్రజలు వినియోగించుకునే విషయంలో వివరంగా తెలియజెప్పేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే ప్రభుత్వం చేపట్టవలసిన లేదా రూపొందించవలసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలు వినియోగించుకునేటువంటి విధానం గురించి అవగాహన సదస్సులు, ప్రోగ్రామ్స్, చైతన్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని సెక్షన్ 26 అనేటువంటిది చెప్తుంది. తర్వాత సెక్షన్ 27 పవర్ టు మేక్ రూల్స్ బై అప్రాప్రియేట్ గవర్నమెంట్, అంటే సముచిత ప్రభుత్వాలకు చట్ట నిబంధనలు రూపొందించేటువంటి అధికారం ఉంది అని సెక్షన్ 27 చెప్తుందన్నమాట. తర్వాత సెక్షన్ 28 పవర్ టు మేక్ రూల్స్ బై కాంపిటెంట్ అథారిటీ, సముచిత అధికారులకు సమంజసమైనటువంటి నిబంధనలు రూపొందించుకునేటువంటి అధికారం ఉంది అని కూడా చెప్తుంది. సముచిత అంటే అది కేంద్ర కావచ్చు లేదా రాష్ట్ర కావచ్చు, కేంద్ర లేదా రాష్ట్ర అధికారులకు సమంజసమైనటువంటి నిబంధనలు రూపొందించుకునేటువంటి అధికారం ఉంది అని సెక్షన్ 28 అనేటువంటిది చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 29 లేయింగ్ ఆఫ్ రూల్స్, అంటే చట్టంలోని నిబంధనలను రూపొందించడం, వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం. సో ఏదైనా రూల్స్ అనేటువంటి కొత్తగా అమెండ్మెంట్ చేయాలంటే చట్టంలో నిబంధనలు రూపొందించి వాటిని చట్టసభలో ప్రవేశపెట్టి తర్వాత ఆమోదాన్ని పొందవచ్చు అని సెక్షన్ 29 అనేటువంటిది చెప్తుంది. సెక్షన్ 30 పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్, చట్టం అమల్లో కలిగేటువంటి అవరోధాలను తొలగించేటువంటి అధికారము. సో ఈ చట్టం అమల్లో ఏమైనా అవరోధాలు వస్తాయి అనుకుంటే వాటిని తొలగించేటువంటి అధికారం కూడా ఉంది అని సెక్షన్ 30 అనేటువంటిది చెప్తుంది అన్నమాట. తర్వాత సెక్షన్ 31 లాస్ట్ వన్ రీపీల్, అంటే సమాచార స్వేచ్ఛా చట్టం 2002, సమాచార హక్కు చట్టం 2005 రాకతో రద్దయింది. సో ఇంతకుముందు ఏముండేదంటే సమాచార స్వేచ్ఛా చట్టం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 అనేటువంటిది ఉండేదన్నమాట. ఇది ఆర్టీఐ 2005 రావడం వల్ల దాన్ని రద్దు చేసినారు అని ఈ సెక్షన్ 31 అనేటువంటిది చెప్తుందన్నమాట. ఓకేనా? ఇవి మొత్తం ఆర్టీఐ 2005లో ఉన్నటువంటి 31 సెక్షన్లు, 6 చాప్టర్లు అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక నోట్ కనిపిస్తుంది, ఫిర్యాదు చేసే టోల్ ఫ్రీ నంబర్, అంటే
ఆర్టీఐ అనుసరించి ఏదైనా ఫిర్యాదు చేసేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటంటే 1100 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం షెడ్యూల్స్ గురించి చెప్పుకుందాం. మనకి 2 షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఆర్టీఐలో. మొదటి షెడ్యూల్ ఏమిటంటే ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ స్వీకరించాల్సినటువంటి పదవి ప్రమాణం. అంటే మొదటి షెడ్యూల్ ఏం చెప్తుందంటే ప్రమాణ పత్రం గురించి చెప్తుంది. అది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ప్రధాన సమాచార కమిషనరు లేదా సమాచార కమిషనర్ లేదా రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన డాష్ అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం, సమగ్రతలను పరీక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో, విశ్వాసంగా, పక్షపాత, దురభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని ఈ నియమితులైనటువంటి ప్రధాన సమాచార కమిషనర్ కానీ, రాష్ట్ర సమాచార కమిషనర్ కానీ ఈ ప్రమాణ పత్రాన్ని చదవాలా అని మొదటి షెడ్యూల్ అనేటువంటిది చెప్తుందన్నమాట. ఓకేనా. మొదటి షెడ్యూల్ అంటే నథింగ్ బట్ ఈ ప్రమాణ పత్రం. నెక్స్ట్ రెండవ షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థలు. కొన్ని సంస్థలకు ఈ ఆర్టీఐ అనేటువంటిది వర్తించదు అని చెప్పుకున్నాం కదా. అవి ఏమిటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, రెండోది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మూడోది రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, నాలుగోది సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐదవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆరవది ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, ఏడవది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఎనిమిదవది సరిహద్దు భద్రతా దళము, తొమ్మిదవది కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం, పదవది ఇండో టిబిటియన్ బోర్డర్ ఫోర్స్, 11వది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళము, 12వది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, 13 అస్సాం రైఫిల్స్, 14 స్పెషల్ సర్వీస్ బ్యూరో ఎక్సెట్రా. అంటే వీటికి డైరెక్ట్గా ఆర్టీఐ అనేటువంటిది వర్తించదన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. సో ఇవి ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి 6 చాప్టర్లు, 31 సెక్షన్లు, 2 షెడ్యూల్స్ అన్నమాట. ఓకేనా. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొత్తం సెక్షన్స్ని 31 సెక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టము. అందుకోసం ఏం చేస్తామంటే ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ఏదైనా ఒక కీవర్డ్, అదేవిధంగా సెక్షన్ నంబర్ రాసుకుని వాటిని ఏదైనా ట్రిక్స్ లేదా కోడ్స్ ద్వారా మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ట్రిక్స్ టు రిమెంబర్ ఆర్టీఐ 2005. సెక్షన్ 1 ఏం చెప్తుంది? జనరల్గా చట్టం యొక్క పేరు, పరిధి గురించి తెలియజేస్తుంది. సో ఏదైనా సరే ఫస్ట్లో టైటిల్ అంటే ఇది ఆర్టీఐ 2005 అనేటువంటిది చెప్తుంది. దాని యొక్క పరిధి అనేటువంటిది కూడా సెక్షన్ 1 అనేది తెలియజేస్తుంది. సో దీనికి ఏం కోడ్ అవసరం లేదు. సో ఏదైనా సరే ఫస్ట్లో ఏముంటుంది? మనకి టైటిల్ అన్నమాట, పేరు ఉంటుంది. కాబట్టి సెక్షన్ 1 ఫస్ట్ 1 ఏం చెప్తుందంటే చట్టం యొక్క పేరు మరియు పరిధి గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకుందాం. సెక్షన్ 2 అంటే ఏమి? నిర్వచనాలు. ఇది మనం ఏ చట్టాలు తీసుకున్నా కూడా ఫస్ట్లో ఏముంటాయి? చట్టం యొక్క పేరు ఉంటుంది. రెండవ సెక్షన్ ఏముంటుంది? ఆటోమేటిక్గా అందులో ఆ చట్టంలో ఉన్నటువంటి పదాలు కానీ, భావనలు కానీ సంబంధించి నిర్వచనాలు ఉంటాయి. కాబట్టి వీటికి కూడా కోడ్ అనేటువంటిది అవసరం లేదు. తర్వాత సెక్షన్ 3 ఏం చెప్తుందంటే ఆర్టీఐ 2005 అంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పౌరులకు సమాచారాన్ని పొందేటువంటి హక్కు ఉంది అని చెప్తుంది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, సో ఈ చట్టం పేరులోనే ఉంది ఆర్టీఐ అంటే 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 3 అంటే సెక్షన్ 3 అనేటువంటిది ఆర్టీఐ గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రభుత్వ యంత్రాంగం యొక్క విధులు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విధుల్ని మనం జనరల్గా ఏమంటాము? డ్యూటీస్ అంటాం. కాబట్టి డ్యూటీస్లో మొదటి అక్షరం ఏమి? డి అంటే మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 4th లెటర్. అట్లా సెక్షన్ 4 అంటే ప్రభుత్వ యంత్రాంగం యొక్క విధులు అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ సెక్షన్ 5 ఏం చెప్తుందంటే అధికారుల యొక్క నియామకం గురించి చెప్తుంది. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అధికారుల అనేటువంటి పదంలో అది అంటే మనకి నంబరు 5, ది మధ్యలో ఈ పెడితే 5 అవుతుందన్నమాట. ఓకేనా. సో 5 అనేటువంటి నంబర్ ఏం చెప్తుందంటే 5 అనేటువంటి సెక్షన్ ఏం చెప్తుందంటే అధికారుల నియామకం అని గుర్తుపెట్టుకుందాం. సెక్షన్ 6 ఏం చెప్తుంది? అభ్యర్థన విధానానికి సంబంధించినది. అదే అంటే ఇంగ్లీష్లోనా, హిందీలోనా, లేదా లోకల్ లాంగ్వేజ్లోనా ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటి వాటి గురించి చెప్తుంది. రిక్వెస్ట్ ఫర్ ఒబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ గురించి సెక్షన్ 6 చెప్తుంది. కాబట్టి అభ్యర్థన అనేటువంటి పదము, అదేవిధంగా రిక్వెస్ట్ అనేటువంటి పదం కూడా రాసుకున్నాం. 2 కూడా రాసుకున్నాం, తెలుగు పదము, ఇంగ్లీష్ పదం. ఇప్పుడు తెలుగు పదంలో మొదటి అక్షరం ఆ తీసుకున్నాము, ఇంగ్లీష్ పదంలో రీ అని తెలుగులో కింద మళ్ళీ రాసుకున్నాం. రీ అంటే మనం నంబర్ ఏమొస్తుంది? 6. ఓకేనా. అభ్యర్థన లేదా రిక్వెస్ట్, అభ్యర్థన విధానము లేదా రిక్వెస్ట్ అనేటువంటి ఈ 2 పదాల నుంచి మనము రీ అంటే 6 అని మనం గుర్తుపెట్టుకుంటే ఇది సెక్షన్ 6 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్
సమాధానము జవాబులు చెప్పడం గురించి. సో సెక్షన్ 7లో మనం ఏం చదువుకున్నాము అంటే రిక్వెస్ట్ వచ్చిన వెంటనే దానికి విచారణ జరిపి సమాధానం ఇవ్వాలా, జవాబు చెప్పాలా అనేటువంటి విషయాన్ని సెక్షన్ 7 చెప్తుంది. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సమాధానం అనేటువంటి పదంలో మొదటి లెటర్ సా అనేటువంటి సౌండ్ ఉంది. సా అనేటువంటి సౌండ్ నుంచి మనము సా అంటే నంబరు 7 అని రాసుకోవచ్చు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం. సమాధానం 7 అని గుర్తుపెట్టుకుందాం. సెక్షన్ 7. నెక్స్ట్ సెక్షన్ 8. సో సెక్షన్ 8 ఏం చెప్పింది మనకి? మినహాయింపుల గురించి, ఎగ్జంప్షన్ గురించి. ఓకేనా? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎగ్జంప్షన్లో ఫస్ట్ లెటర్ ఈ, కాబట్టి ఈతో మనకు వచ్చేటువంటి నెంబరు 8. ఈ విధంగా మనము మినహాయింపు లేదా ఎగ్జంప్షన్స్ గురించి అంటే అది ఏ సెక్షన్ అంటే 8, సెక్షన్ 8 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 9 తిరస్కరించడం, రిజెక్షన్ గురించి. అంటే ఏదైనా ఒక పర్సనల్ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా అతని కాపీరైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే వాటిని రిజెక్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు అనేటువంటిది చెప్పేదే సెక్షన్ 9. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము? తిరస్కరించడం అనేటువంటి పదంలోనే మొదటి అక్షరం తా లేదా టీ నుంచి మనం మళ్ళీ తాతో 9 అని రాసుకోవచ్చు. తా నుంచి వచ్చేటువంటి నెంబర్ 9. అట్లా తిరస్కరించడం, రిజెక్షన్ అంటేనే సెక్షన్ 9, 9 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 10 ఏం చెప్పింది మనకి? విడదీసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఏదైనా మొత్తం ఇవ్వలేనప్పుడు కొద్దిపాటి పార్ట్స్ ఇవ్వచ్చు, అంటే విడదీసి ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు అని చెప్తుంది. అంటే విడదీసి అనేటువంటి పదం తీసుకున్నాం కీవర్డ్. అంటే దీసిని దస్ అని రాసుకోవచ్చు హిందీలో. దీసి అంటే దస్ అని. దస్ అంటే హిందీలో ఏమంటాం? దస్ అంటే మన తెలుగులో ఏమంటాం? 10 అంటాం. అట్లా దీసి నుంచి దస్ అని రాసుకున్నాం, దస్ నుంచి మళ్ళీ 10 అని రాసుకున్నాం. కాబట్టి సెక్షన్ 10 వచ్చి విడదీసి ఇన్ఫర్మేషన్, విడదీసి. కాబట్టి ఈ విధంగా మనము సెక్షన్ 10ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 11 థర్డ్ పార్టీ, మూడవ పక్షం లేదా మూడవ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. థర్డ్ పార్టీ అని ఎప్పుడు అంటాము? 1 to 1 కాకుండా వేరే వాళ్ళని థర్డ్ పార్టీ అంటాం. అట్లా 1 to 1 అంటే డైరెక్ట్గా 1 to 1 కాకుండా ఇతరుల గురించి మాట్లాడితే మనం థర్డ్ పార్టీ అంటాం కదా. సో థర్డ్ పార్టీ అంటే మీకు 1 to 1 గుర్తు రావాలి. 1 to 1 అంటే 1 అట్లా 11 అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ 12 ఏం చెప్తుంది? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాపన గురించి చెప్తుంది. సెక్షన్ 12 సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాపన సెక్షన్ 12 అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి 2 పదాల్లో మొదటి లెటర్స్ తీసుకుందాం. సి అండ్ ఐ. సి అంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 3వ అక్షరము, ఐ అంటే 9వ అక్షరం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 వస్తుంది. ఈ విధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాపన వచ్చి 12వ సెక్షన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 13 సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పదవీ కాలం గురించి మాట్లాడుతుంది. సో సిఐసి పదవీ కాలం. మరి దీన్ని 13 అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సిఐసిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. పదవీ కాలంలో మొదటి 2 అక్షరాలు తీసుకున్నాను. పద అట్లే రాసుకున్నాను. సిఐసిలో 3 ఉన్నాయి అంటే 3 పద 3 అట్లా లింక్ 13 అని రాసుకుని 13వ సెక్షన్ సిఐసి యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 14 సిఐసి లేదా ఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదా సింపుల్గా ఇన్ఫర్మేషన్ కమిషన్ రిమూవల్ లేదా తొలగింపు, వీటి గురించి అన్నమాట సెక్షన్ 14 చెప్తుంది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఐసిలో ఐ అని తీసుకున్నా, రిమూవల్ అంటే ఇంకొక పదం సినానిము డిస్మిసల్ కదా. సో అట్లా డి అని తీసుకుంటే డి అంటే 4, ఐ అంటే ఐ ఎలా కనిపిస్తుంది? 1 లాగా కనిపిస్తుంది. అట్లా 14 అంటే 14 అనేటువంటి సెక్షన్ ఐసి రిమూవల్ గురించి చెప్తుంది. ఇదంతా 12, 13, 14 సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చెప్తుంది. కాబట్టి ఇవి 3 కూడా వరుసగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 15, 16, 17 ఇవి స్టేట్కి సంబంధించినటువంటి. ఇక్కడ ఏవైతే మనము 12, 13, 14లో చెప్పినామో అక్కడ కూడా అవే వస్తాయి. మొదట స్థాపన, తర్వాత పదవీ కాలం, తర్వాత తొలగింపు. కాబట్టి మనకి 12, 13, 14 గుర్తుకొస్తే నెక్స్ట్ నెంబర్లు ఏమొస్తుంది? 15, 16, 17. 15 అంటే స్టేట్కి సంబంధించినటువంటి ఎస్ఐసి స్థాపన, తర్వాత 16 అంటే ఎస్ఐసి పదవీ కాలానికి సంబంధించి, తర్వాత కమిషన్ తొలగింపు 17 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ సీరియల్ నెంబర్ అంటే ఈ నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 12, 13, 14 ఎట్లయితే మనకి ఫస్ట్ స్థాపన, తర్వాత పదవీ కాలం, తర్వాత రిమూవల్. అట్లే 15, 16, 17 వచ్చి స్థాపన, పదవీ కాలం, తొలగింపు. దేనికి? స్టేట్కి సంబంధించి అని, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 18 రిసీవ్ అండ్ ఎంక్వైర్. సో సెక్షన్ 18 ఏం చెప్తుంది? ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరపండి అని చెప్తుంది అన్నమాట. ఓకేనా? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆర్, రిసీవ్ అంటే ఆర్ అనేటువంటి ఫస్ట్ లెటర్లో ఆర్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 18వ లెటర్. కాబట్టి సెక్షన్ 18 అని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 19 అంటే అప్పీల్ ఎప్పుడు పెట్టుకుంటాము? ఫస్ట్ దానికి ఆన్సర్ రాకపోతే సెకండ్ అప్పీల్ అంటాం కదా. అట్లా సెకండ్ టైం కదా. సెకండ్ అంటే ఎస్ అనేటువంటి లెటర్ తీసుకుని, ఎస్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 19వ లెటర్ కాబట్టి సెక్షన్ 19. అప్పీల్ అంటే సెకండ్ టైం చేసేది అప్పీల్ కాబట్టి సెకండ్ అంటే ఎస్ అని గుర్తుపెట్టుకోండి. 19 అంటే సెక్షన్ 19 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 20
పెనాల్టీస్, జరిమానాలు, శిక్షల గురించి చెప్తుంది కదా. మరి 20 ఎట్లా గుర్తుకొస్తుంది? పెనాల్టీ, పెనాల్టీ, టీ టీ హైలైట్ చేసుకున్నాము. టీ అంటే ఎన్నో లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 20 లెటర్. కాబట్టి సెక్షన్ 20 అనేది పెనాల్టీస్ గురించి చెప్తుంది, శిక్షల జరిమానా గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 21, ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకన్ ఇన్ గుడ్ ఫెయిత్, అంటే చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి చర్యలకు రక్షణ ఉంటుంది. అంటే దరఖాస్తుదారుని పైన ఎలాంటి దావాలు కానీ లేదా ఎలాంటి న్యాయస్థానంలో అతనికి సంబంధించినటువంటి విచారణ కానీ జరపకూడదు అని చెప్పేదే సెక్షన్ 21. అంటే ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంది. దీని మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నటువంటి సమాచారం పైన ఎలాంటి కోర్టు చర్యలు అనేటువంటి తీసుకోకూడదు అని చెప్తున్నాం. ఎలాంటి చర్యలు అనేటువంటి తీసుకోకూడదు అని చెప్పేదే సెక్షన్ 21. కాబట్టి యాక్షన్ టేకన్ అని అడిగినప్పుడు యాక్షన్లో ఏ అంటే 1, టేకెన్లో టీ అంటే 20 కదా మనకి తెలుసు. టీ అంటే నంబర్ 20. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1 + 20 అంటే 21. ఈ విధంగా మనము సెక్షన్ 21ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 22, అధిక ప్రాముఖ్యత, అంటే ఈ చట్టానికి అధిక ప్రాముఖ్యత ఉందన్నమాట. వేరే చట్టాలతో పోలిస్తే అన్ని చట్టాల కంటే ఆర్టీఐ చట్టానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలా అని చెప్పేదే సెక్షన్ 22. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓవర్ రైడింగ్. సో ఓవర్ రైడింగ్లో వి హైలైట్ చేస్తున్నాం. ఓవర్, వర్, వా సౌండ్. సో వి అంటే ఎన్నవ లెటర్ అంటే 22వ లెటర్. కాబట్టి ఈ విధంగా మనము 22వ సెక్షన్ అధిక ప్రాముఖ్యత, ఈ చట్టం యొక్క అధిక ప్రాముఖ్యత గురించి చెప్తుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 23, బార్ ఆఫ్ కోర్ట్స్, అంటే కోర్టు యొక్క పరిమితులు. ఓకేనా, దాని గురించి చెప్తుంది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బార్లో బి అంటే ఎన్నవ లెటర్? 2, సెకండ్ లెటర్. సి అంటే 3వ లెటర్. 2, 3 పక్కన పక్కనే రాసుకుంటే 23 అయిపోతుంది. అట్లా మనం సెక్షన్ 23 అనేటువంటిది బార్ ఆఫ్ కోర్ట్స్, అంటే కోర్టు యొక్క పరిమితుల గురించి ఈ సెక్షన్ 23 చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 24, నాట్ టు అప్లై సర్టెన్ ఆర్గనైజేషన్, అంటే దేశ రక్షణ కల్పించేటువంటి సంస్థలకు ఇది డైరెక్ట్గా వర్తించదు. దేశ రక్షణ అంటే మనకి ఏం గుర్తు రావాలా? దేశ రక్షణలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఎలా ఉంటాయి? 24/7 పనిచేస్తుంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం 24 అనేటువంటి సెక్షన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో కొన్ని ఆర్గనైజేషన్స్కి, కొన్ని సంస్థలకు ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పేదే సెక్షన్ 24. ఓకేనా, ఆర్గనైజేషన్, సర్టెన్ ఆర్గనైజేషన్ అంటేనే దేశ రక్షణ సంస్థలు గుర్తురావాలి. అవన్నీ కూడా 24/7 పనిచేస్తుంటాయి కాబట్టి 24 అనే సెక్షన్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 25, మానిటరింగ్ అండ్ రిపోర్ట్, అంటే పర్యవేక్షణ మరియు నివేదించడం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మానిటరింగ్లో ఎం అంటే మనకి తెలుసు 13th లెటర్, ఆర్ అంటే 18th లెటర్ ఆల్ఫాబెట్లో. ఈ రెండింటిని మనము ఒకసారి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, అంటే ఫస్ట్ నంబర్స్ని అడిషన్ చేద్దాం, రెండవ నంబర్స్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 1, 18, 13 ఒకదాని కింద ఒకటి రాసుకుని 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. రైట్ సైడ్ ఉన్న నంబర్స్ అంటే 83ని సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. సో ఈ విధంగా 25 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 26, ఇక్కడ మీకు కొద్దిగా లెటర్ చిన్నగా ఉన్నాయి, జూమ్ చేస్తే మీకు పెద్దగా కనిపిస్తాయి. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ప్రోగ్రామ్స్, అంటే సముచితమైనటువంటి ప్రభుత్వాలు ఏం చేసుకోవాలంట? కొన్ని చైతన్య కార్యక్రమాలు చేసుకోవాలని చెప్తుంది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రజలకు ఈ ఆర్టీఐ గురించి తెలియాలంటే అన్ని విషయాలు తెలియాలి కదా, A to Z విషయాలు తెలియాలి కదా. అట్లా A to Z అన్ని విషయాలు అవగాహన కల్పించడం కోసము చైతన్య కార్యక్రమం నిర్వహించాలా సముచితమైనటువంటి ప్రభుత్వాలు అని కోడ్ గుర్తుపెట్టుకుంటే A to Z అంటే Z అంటే మనకి 26th లెటర్ కదా. అట్లా మనకి ప్రోగ్రామ్స్ అంటే కార్యక్రమాలు, A to Z కార్యక్రమాలు అని గుర్తుపెట్టుకుంటే Z అంటే 26. ఈ విధంగా సెక్షన్ 26 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 27, సముచితమైనటువంటి ప్రభుత్వాలకు అధికారం గురించి చెప్తున్నమాట. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సముచితలో సా తీసుకున్నాము, ప్రభుత్వాల్లో ప్రా తీసుకుని మళ్ళీ రా తీసుకున్నాం. ఓకేనా, సౌండ్స్, ఓకేనా, రిథమ్స్ మీద కోడింగ్ అనేటువంటిది రాసుకుందాం. సా నుంచి సా అంటే మనకి వచ్చేటువంటి లెటర్ ఇంగ్లీష్ ఎస్ అంటే ఇది 19వ లెటర్. తర్వాత ప్రాలో రా తీసుకున్నా, రా అంటే ఆర్ లెటర్. దీంట్లో ఆర్ అనేటువంటిది ఆల్ఫాబెట్లో 18th నంబర్. ఇట్లా 19, 18 ఒకదాని కింద ఒకటి రాసుకుని రెండింటిని కూడా యాడ్ చేసిన. ఫస్ట్ 19ని 18ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? యాక్చువల్గా 37 వస్తుంది. 37 సెక్షన్ లేవు కదా, మనకు ఉండేదే 31 కాబట్టి 37 లేదు కాబట్టి 27 తీసుకుందాం. ఓకేనా, అట్లా 27 సెక్షన్ ఏం చెప్తుందంటే సముచిత ప్రభుత్వాలకు అధికారం గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 28, సముచిత అధికారులకు సమంజసమైనటువంటి నిబంధనలు, అధికారాలు. కాబట్టి సముచిత అధికారులకు సమంజసమైనటువంటి నిబంధనలు అనే పదంలో మళ్ళీ సా తీసుకున్నాం. సముచితలో సా, సమంజసలో సా తీసుకుంటే సా అంటే ఎస్ అనేటువంటి లెటర్ సౌండ్ 2 సార్లు రాసుకున్నాము. 19 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 38 వస్తుంది. 38 కూడా మనకు సెక్షన్ లేదు కాబట్టి 28 రాస్తున్నాం 10 తగ్గించి. ఓకేనా, ఈ విధంగా సెక్షన్ 28 అనేటువంటిది సముచిత అధికారులకు సమంజసమైనటువంటి నిబంధనలు, అధికారం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 29, నియమాలు చేయడం అంటే లేయింగ్ ఆఫ్ రూల్స్. ఓకేనా, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం ఇంగ్లీష్లో. లేయింగ్లో ఎల్ అంటే 12, రూల్స్ అంటే 18.
ఈ రెండింటిని యాడ్ చేస్తే యాక్చువల్లీ 30 వచ్చింది, కానీ మనకు కావాల్సింది 29. సో లేయింగ్ ఆఫ్ అంటున్నాం. ఆఫ్ అంటే తగ్గించడం అని అర్థం. అంటే ఒకటి తగ్గిద్దాం, 30లో ఒకటి తగ్గిస్తే 29. అట్లా 29వ సెక్షన్ నియమాలు చేయడం గురించి, లేయింగ్ ఆఫ్ రూల్స్ గురించి చెప్తుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఎగ్జామ్లో మనకు తెలుగులో ఇస్తాడు, ఇంగ్లీష్లో కూడా ఇస్తాడు, కాబట్టి మనకు ఈ కోడింగ్ అనేటువంటిది సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 30, అవరోధాలను తొలగించేటువంటి అధికారము. అంటే ఏదైనా చట్టంలో అవరోధాలు వస్తాయంటే వాటిని తొలగించేటువంటి అధికారం ఉంది అని సెక్షన్ 30 చెప్తుంది. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, అవరోధాలు అంటే జనరల్గా మనకి ముందుగా వచ్చేటువంటి ఏదైనా ముప్పు అంటాం కదా, అట్లా అవరోధాలు అంటే ముప్పు అనేటువంటి పదం గుర్తుకొస్తే ముప్పు అంటే 30. అట్లా సెక్షన్ 30 అవరోధాలను తొలగించేటువంటి అధికారము అని వాటి గురించి చెప్తుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ సెక్షన్ 31, సమాచార స్వేచ్ఛ చట్టం 2002 రద్దు. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 2002 అనేటువంటిది ఏమైందంటే రద్దు అయింది. ఇది లాస్ట్. ఇది ఎందుకు రద్దు అయిందంటే RTI 2005 వచ్చింది కాబట్టి సమాచార స్వేచ్ఛ చట్టము అనేటువంటిది రద్దు అయింది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఫ్రీడమ్లో ఎఫ్ అంటే ఫస్ట్ కదా, ఫస్ట్ అంటే 1 అనేటువంటి నెంబర్ రాస్తున్నాం. తర్వాత 2005 రావడం వల్ల 2002 రద్దు అయింది కాబట్టి 2005లో నుంచి 2002 తీసేస్తే 3 వస్తుంది. అట్లా రివర్స్లో మనం 3-1 రాసుకుంటే 31 అనేటువంటి నెంబర్ వస్తుంది. ఈ విధంగా మనము సెక్షన్ 31 ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రద్దు గురించి చెప్తుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి 31 సెక్షన్లు గుర్తుపెట్టుకునేటువంటి విధానం. ఓకేనా. సో మీకు ఒకేసారి ఈ వీడియో చూస్తే ఏం అర్థం కాదు, 2-3 సార్లు అప్పుడప్పుడు మీకు టైం దొరికినప్పుడల్లా ఫ్రీ మైండ్తో మనం మొత్తం ఒకసారి చదివి ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ అన్నింటినీ బాగా చదివి తర్వాత ఈ కోడింగ్ మీరు వింటే ఈజీగా మనము ఈ కోడ్స్ ద్వారా మనం ఏ సెక్షన్ అడిగినా ఆ సెక్షన్ నెంబర్ని మనం గుర్తించవచ్చు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం RTI 2005కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి కొన్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, RTI చట్టం అమల్లోకి వచ్చినటువంటి తేదీ. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. అందులో 12/10/2005, 16/6/2000, 30/6/1965, 10/12/2007. ఏది చెప్పండి. సో ఫస్ట్ వన్ కదా ఆప్షన్, అక్టోబర్ 12 అంటే 12/10/2005 అమల్లోకి వచ్చింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనము, అమల అనేటువంటి పదం నుంచి గుర్తుపెట్టుకున్నాం. అంటే అక్టోబర్, లా అంటే ఎల్ అనేటువంటి లెటర్, 12వ లెటర్ కాబట్టి 12. అక్టోబర్ అంటే 10 అంటే 12/10/2005 RTI చట్టం అమల్లోకి వచ్చింది అని గుర్తుపెట్టుకున్నాం. దారిద్ర్య రేఖ దిగువ గలవారు అంటే BPL సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సినటువంటి ఫీజు. BPL వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంత ఫీజు చెల్లించాలా? సో వాళ్ళు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అంటే 4వ ఆప్షన్ అన్నమాట. తర్వాత సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి. సో సాధారణ దరఖాస్తుకు ఎంత టైం ఉంటుందంటే, సమాధానం ఇవ్వడానికి ఎంత టైం ఉంటుందంటే 30 రోజులు. ఆప్షన్ 3 అన్నమాట. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ప్రాణహాని, వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వడానికి గడువు ఎంత అంటే 48 గంటలు. ఇక్కడ 45 అని ఇచ్చినాడు, సో అదే పెట్టేద్దాం, 45 గంటలు. సో ఆన్సర్ ఈజ్ 48, కానీ ఇక్కడ లేదు, ప్రస్తుతానికి 3 ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషన్ తొలగింపునకు వీరి ఆదేశాలు అవసరం. కేంద్ర సమాచార కమిషన్ తొలగించాలంటే ఎవరి ఆదేశాలు కావాలా? రాష్ట్రపతి ఆదేశాలు కావాలా? కాబట్టి ఫస్ట్ వన్ ఆప్షన్. రాష్ట్ర సమాచార కమిషన్ తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే గవర్నర్కి ఉంది. రాష్ట్రంలో అయితే గవర్నర్కి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం ఎంత అంటే చూడండి, 2వ ఆప్షన్ 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఏది ముందైతే అది. ఓకేనా. అది స్టేట్కైనా ఇదే సేమ్, సెంట్రల్కైనా ఇదే అన్నమాట. ఓకే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కైనా ఇదే పదవీ కాలము, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కైనా ఇదే పదవీ కాలం, అంటే ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా. సో ఇవి ఆన్సర్స్ అన్నమాట. ఫస్ట్ వన్కి ఆన్సర్ 12 అక్టోబర్ 12, 2005. రెండవది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మూడో దానికి 30 రోజులు. 4వ దానికి యాక్చువల్లీ అక్కడ 48 గంటలు ఉండాలి, అది రాంగ్. 48 గంటలు యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత దీనికి వచ్చి రాష్ట్రపతి, తర్వాత గవర్నరు, తర్వాత 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఏది ముందైతే అది. ఓకేనా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఒక రిమైండర్ ఏమిటంటే, నేను ఇంతకుముందు RTE 2009 ఇప్పుడు చెప్పింది మనం RTI, కానీ ఇంతకుముందు నేను RTEకి సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం 2009 గురించి కూడా వీడియో చేశాను. దానికి నాకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు 4.4K వ్యూస్ వరకు వచ్చినాయి. కాబట్టి కానీ ఆ వీడియోలో చిన్న తప్పు అనేటువంటిది నేను చేశాను. అదేంటంటే చూడండి, ఇక్కడ కామెంట్లో యాడ్ చేస్తాను నా మిస్టేక్ని. ఈ వీడియోలో RTE చట్టం 2009 సెక్షన్ 12లో చెప్పేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది. నేను SC, SC, BCలకు ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత విద్య అన్నాను. ఈ వీడియో చూసిన వారిలో ఒకరు నన్ను సరిదిద్దారు.
కాబట్టి నన్ను క్షమించండి. సెక్షన్ 12 కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కులానికి సంబంధించినది కాదు. అన్ని కులాల వారు 25% ఫీజు రియంబర్స్మెంట్తో విద్యకు అర్హులు. దయచేసి సెక్షన్ 12 1వ తరగతిలోని 25% విద్యార్థులు అన్ని ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లకు అర్హులు అని గమనించగలరు. అంటే చెప్పేది ఏమిటంటే, నేను ఈ వీడియో కోడింగ్ చెప్పేటప్పుడు ఒక చోట అంటే సెక్షన్ 12కి సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 25% ఆర్టీఈ చట్టం కింద 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్తున్నాను కదా. అది ఎస్సీ ఎస్సీ బీసీలు మాత్రమే కాదు, అందరికీ అన్నమాట. అది ఏదైతే ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి అన్ని కులాల విద్యార్థులకు ఇది వర్తిస్తున్నమాట. కాబట్టి 1వ తరగతిలో 25% అడ్మిషన్ అనేటువంటిది ఫ్రీ, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అన్ని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ స్కూల్స్లలో ఈ పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్కి అర్హులన్నమాట. ఓకేనా. టోటల్ ఫీజు అనేటువంటిది రియంబర్స్మెంట్ ద్వారా ఆ స్కూల్స్కి గవర్నమెంట్ అనేటువంటిది చెల్లిస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది చిన్న కరెక్షన్. సో ఆ వీడియో మీరు చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకేనా. సో చాలా లెంతీ అయింది అనుకుంటున్నాను వీడియో. సో ఈ వీడియో చాలా లెంతీ అయింది. మరి అయినప్పటికీ కూడా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.